మిత్రులారా, ఈరోజు నా మిత్రులందరితో ఒక విషయం షేర్ చేసుకోవాలని ఈ వీడియో రూపంలో పెట్టడం జరుగుతుంది. గత 30 సంవత్సరాలు అవుతుంది యువజన సంఘం ప్రెసిడెంట్గా పెదపల్లి గ్రామంలో ఈ సేవారంగంలో నా ప్రయాణం ప్రారంభం జరిగింది. మరి ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా నన్ను అభిమానించే నా మిత్రుల సహకారంతో, మా యువత సహకారంతో ఎన్నో మంచి పనులు చేయగలిగిన తృప్తి భగవంతుని అనుగ్రహంతో మిగిలింది. అయితే ఈ వీడియో షేర్ చేయడానికి కారణం అంటే, మన పెదపల్లి గ్రామంలో ఒక నిరుపేద కష్టం వస్తే ప్రెసిడెంట్ ఏరల్సిన కలవండి అని మన గ్రామంలో ఒక నానుడి కొన్ని సంవత్సరాల నుంచి. పూర్వం రోజుల్లో మన గ్రామంలో మైక్ సెట్ పెట్టి ఆ వచ్చిన పేదవాడి కష్టం గురించి చెప్తూ మన గ్రామస్తుల నుంచి వివరాలు సేకరించేవాడిని. తర్వాత ఈ సెల్ వచ్చిన తర్వాత ఈ సెల్లో మెసేజ్ నన్ను అభిమానించినటువంటి వ్యక్తులు మెసేజ్ పెట్టి వివరాలు సేకరించి పేదలకు అందజేయడం. అయితే ఇప్పటివరకు 7,50,000 పైచీలకు పేదలకి, అలాగే బాపూజీ గారు 1,50,000 రూపాయలు నేను దాన్ని 10 నిమిషాలు నప్పి దాన్ని ఇచ్చేసినప్పుడు 1,50,000 సాక్షి పండు దానికి ఉండాలని నన్ను అభిమానించి మిత్రుల ద్వారా సేకరించి ఆ బాపూజీ గారు 1,50,000 రూపాయలు ఇవ్వడం, అది కూడా 7,50,000లోనే. అయితే కొత్తగా నేతాజీ గ్రంథం, బాపూజీ గ్రంథం విషయం మరి అందరూ తెలిసింది ఏడు జరిగింది అనేది. అది ఇప్పుడు ఏదైనా అది మంచి జరుగుతుంది గ్రంథాలయం విషయంలో ఆ డబ్బులు ఎత్తడం ఏర్పాటు చేయడం వలన. అయితే ఇక నుంచి నేను ఈ పేదల విషయంలో విరాళాలు సేకరించడానికి ఈ రోజుతో ఆఫ్ చేయాలని నేను నిర్ణయం చేసుకున్నాను. ఈ కారణం ఏంటంటే, నేతాజీ గ్రంథం 2 ఏళ్ళు అవుతుంది కొత్త కట్టి. ఈ నేతాజీ కట్టిన తర్వాత కూడా నిన్న మెసేజ్ పెట్టాను, 1,60,000 పైచీలకు పేదలకి విరాళాలు సేకరించి అందజేయడం జరిగింది. అయితే ఇప్పటివరకు నేను మెసేజ్ పెట్టేసరికి స్పందించి, నేను పలానా మీరు ఇంత ఇవ్వాలంటే అంత పంపించిన అభిమానులు భగవంతుడు నాకు ఇవ్వడం వలన ఇంత డబ్బు పేదలకి అందజేయడం జరిగింది. మా యూత్ లీడర్ గుడివాడ హరినాథు, ఈ మాయాని ఇప్పుడు ఏవి చేయమయ్యా నీకు ఉన్నానని ఎంతో మంచితో ప్రోత్సహించి వేలాది రూపాయలు పంపించిన పేదల విషయంలో అయితేనేమి మంచి పనికి. అలాగే అమెరికా డాక్టర్ గారు, మీ అందరికీ తెలుసు, డాక్టర్ తెంటి రమేష్ కుమార్, మన పెదపల్లి గ్రామంలో కొన్ని నెలల పాటు ఆయన పెన్షన్ రూపంలో నిరుపేదలకి, అలాగే ఎంతమంది పేద పిల్లల చదువుకి సహకారం అందించారు నా ద్వారా, అందరూ తెలిసిన విషయమే. అలాగే మరిసిల కృష్ణమూర్తి నాయుడు ఆయన, అల్లు సత్యం గారు, టీపీఆర్ పట్నాయక్ సారు, అలాగే గంట శంకర్రావు, ఇంజనీర్ గంట శంకర్రావు, అలాగే రౌతు మురళి, మధ్యాపల్ నాయుడు, ఆర్మీ శంకర్రావు, పింక్ సాయి, అలాగే మల్లేడ వ్యాసు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతమంది గౌరవం ఈరోజు కూడా మాటకి విలువ, నమ్మకం, గౌరవం ఇస్తున్నారు. కాబట్టి ఏదో ఈ జన్మకి కొంత పేదలకి ఉపయోగపడ్డాం అనేది చేయగలిగాం. ఇక నుంచి ఎందుకంటే నేతాజీ గ్రంథాలను కూడా నడాలి కాబట్టి దానికి నడపడానికి మరి ఇదే దాతల్ని ఐటీకి మనం ప్లస్ చేస్తే పేదల విషయంలో మంచి పని బాగోదని నిర్ణయం తీసుకున్నాను. ఆ నేతాజీ గ్రంథం నడపడానికి బాధ్యత నా మీద ఉంది కాబట్టి పెట్టాం. కాబట్టి మరి ఇన్ని రోజులు కూడా ఈయన పెదపింకి యువత ముఖ్యంగా ఒక ప్రెసిడెంట్ అయినటువంటి పదంకి అర్థం చేకూర్చారు అందరూ. ఇప్పటికీ కూడా గ్రామవాసులు అయితేనేమి యువత అయితేనేమి మా ప్రెసిడెంట్ అన్నయ్యానికి గౌరవం ఇస్తున్నారంటే, ఏ కార్యక్రమం చేసినా ఫోన్ చేసేసరికి మా టైగర్ దుర్గాప్రసాద్, పిన్నెల భాస్కరు, సతీష్, కోట గౌరవరాజు, అలాగే గురి శ్రావణ్ కుమారు, అలాగే భూషణం, నారాయణరావు, పులినారాయణరావు, ఇలా ఎంతమంది పేదంకిలో అన్నిటిలో కూడా ఈ యువత కూడా ఉన్నాం. అంటే పేర్లు ఎంచి కాదు, ఆ మాటకి గౌరవం విలువ ఇప్పటికీ ఇస్తున్నారు. కాబట్టి ఏదో మంచి పని చేయగలిగాము గత 30 సంవత్సరాలు బట్టి. ఇక నుంచి నా యాస్యం ఒక నిరుపేద ఆకలిని నా ఇంటికి వస్తే పెట్టి అన్నం పెట్టడం అనేది, నేతాజీ గ్రంథం నడపడం, ఈ చలివేంద్ర అనేది మరి అది ఎలాగా 30 సంవత్సరాల పాటు చేస్తుంది. వేసవి రోజుల్లో అది ఎంతో మనం కొంచెం గ్లాసు నీళ్ళు ఇచ్చినా అది దానింత ఫలితం వేరుగా ఉంటుంది ఒక నమ్మకం. మరి అది ఒకటి ఉన్నాం ఇలాగే. అంతేగాని ఇక నుంచి పేదవాడికి మన గ్రామంలో కష్టం వచ్చి మన కంటికి చూసి మరి తప్పదు అనుకుంటే మౌత్ పెట్టో లేకపోతే ఊళ్ళోనో లేకపోతే మెసేజ్ పెట్టించారని జరుగుతుంది. ఇక నుంచి ఈ విరాళాలు విరమించుకుని ఇంతవరకు ఇన్ని రోజులుగా నా మాట గౌరవిస్తూ పేదల విషయంలో వచ్చినమే, గ్రంథాల విషయంలో వచ్చినమే ఎనలేని సహకారం మీరు అందరూ అందించారు. నమ్మకం అనేది మేము ముఖ్యం. ఆ నమ్మకాన్ని ఈరోజు కూడా నా మీద నమ్మకంతో మీరు సహకరిస్తున్నారు. ఈరోజు కూడా నేను విరమించుకోవడం కారణం ఏంటంటే, ఆ నేతాజీ గ్రంథాన్ని కూడా ఇంకా అది నడపవలసిన బాధ్యత ఉంది. కాబట్టి మరి ప్రతిదానికి కూడా పేదలకి దానికి అన్నిటికీ సహకరించడం భావ్యం కాదు. కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నాను. మరి ఇన్ని సంవత్సరాలుగా అభిమానిస్తూ మంచి పనులకి కారకులైన మీ అందరికీ మరొకసారి హృదయపూర్వకమైన ధన్యవాదాలు. మీ అందరూ బాగుండాలి ఇప్పుడు కూడా. ముఖ్యంగా మన పెదపల్లి యువత ద్వారా ఎన్నో మంచి పని జరగాలి, యువత అందరూ బాగుండాలి అనేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ కోరుకుంటూ, మరి ఈ విషయాన్ని వీడియో రూపంలో షేర్ చేసుకుందామని మీ అందరికీ కూడా
విన్నవించుకుంటున్నాను. అయితే బయట ప్రపంచంలో కూడా ఎంతోమంది సన్మాన సత్కారాలు చేస్తున్న మా మంచి పనులు, చెడు పనులు ఏవో మరి తెలియదు కానీ మంచి సన్మాన సత్కారాలు జరిపారు. బొబ్బుల బేబీనాయ్ గారు, చిన్నప్పనాయుడు గారు, బొబ్బుల్లో విజయనగరంలో ఎంపీ గారు శంకర్రావు గారు, ఎస్పీ గారు జి వెంకటేశ్వర వారి చేతుల మీదుగా, అలాగే మన పెదపెంకి యువత అన్ని వీధుల్లో చేశారంటే మంచికి స్థానం, గుర్తింపు కల్పించినట్టే కదా లెక్క. అయితే ఈరోజు నిర్ణయం కారణం మరి నేతాజీ గ్రంథం దాన్ని కొంచెం నడపాలి కాబట్టి ఇప్పుడు అంచేత ఇక నుంచి మన మిత్రులంతమంది కూడా అర్థం చేసుకొని నన్ను అన్నిగా భావించకుండా మీ అందరూ కూడా ఇప్పుడు నా మీద మీ సంజీవని మీద అభిమానం ఎలాగ చూపెడతానని కోరుకుంటూ మీ ఈర్ల సంజీవుడు నేతాజీ గ్రంథ స్థాపకుడు పెదపెంకి.